దేశవ్యాప్తంగా విడుదలైన ఐఐటి అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో కరీంనగర్ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ర్యాంకులతో ఘన విజయం సాధించారు. విద్యార్థి ప్రజ్ఞాన్ దీపక్ జాతీయ స్థాయిలో 75వ ర్యాంకు సాధించగా మరో 5గురు విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. కరీంనగర్లో ప్రథమంగా ఐఐటి కోచింగ్ అందిస్తూ ఏటా రికార్డులు సృష్టిస్తున్నామని సంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పటిష్ట ప్రణాళిక, అధ్యాపకుల కృషితోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంటూ ర్యాంకర్లను, వారి తల్లిదండ్రులను ఆయన అభినందించారు. ఈరోజు ఐఐటి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ రావడం జరిగింది. మరి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాంతాల వారికి హైదరాబాద్కి ఎక్కడికి వెళ్లకుండా మరి ఇక్కడే నాణ్యమైన విద్యను అందిస్తూ అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నాం. మరి వాళ్ళు ఇక్కడ చూస్తూనే ఉన్నాం, పిల్లలు మరి ఎంతో చక్కగా 2 సంవత్సరాలు చదివి ద బెస్ట్ ర్యాంక్స్ ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు. ద బెస్ట్ పర్సంటైల్ కూడా తీసుకొస్తున్నారు. ఒకరిని మించి ఒకరు వర్క్ చేస్తున్నారు. ఇవాళ ఓపెన్ కేటగిరీలో కూడా అత్యుత్తమ ర్యాంకులు తీసుకొస్తూ ముంబై, చెన్నై, ఢిల్లీ లాంటి ఐఐటీలో మన పిల్లలు ఎంతోమంది జాయిన్ అవుతున్నారు. ఈ సంవత్సరం కూడా 75వ ర్యాంకు, 400ల ర్యాంకు, ఈ రకంగా సుమారుగా 56 మంది చిన్నారులు 10,000 లోపు ర్యాంకు తీసుకువచ్చి వీళ్ళందరూ కూడా ఐఐటీలో సీట్లు కొట్టడానికి రెడీగా ఉన్నారు. ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో పిల్లలకి మేము చక్కటి ప్లానింగ్ తోటి, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ తోటి ఎడ్యుకేషన్ అందిస్తూ అటు మెయిన్స్, అడ్వాన్స్ రెండింటిని కూడా ఫోకస్ చేస్తున్నాం. ముఖ్యంగా మా టార్గెట్ అంతా ఐఐటి అడ్వాన్స్డ్ పైన ముందు నుంచి కూడా మేము చేస్తున్నాం. ఇవాళ దీంతోటే కాకుండా పిల్లలకి IIIT హైదరాబాద్, IIIT ఢిల్లీ, IIIT బెంగళూరు గురించి కూడా అడ్మిషన్ ప్రొసీజర్ అవన్నీ చెప్తున్నాం. అంతేకాకుండా ఈవెన్ బిట్సాట్కి కూడా మనం పిల్లలకి అవేర్నెస్ కల్పిస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈవెన్ బిట్స్లో కూడా మనకి 390 మార్కులకు గాను 324 మార్కులు వచ్చి ఈవెన్ బిట్స్ పిలానీలో కంప్యూటర్ సైన్స్ రావడానికి కూడా పిల్లలు రెడీగా ఉన్నారు. కాబట్టి పిల్లలను ఇవల్ల ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఐఐటికి కూడా మనం ప్రిపేర్ చేయించడం జరిగింది. అట్లాగే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్లో కూడా ఎగ్జామ్కు ప్రిపేర్ చేయించడం జరిగింది. అంటే ఎన్ని వెరైటీ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏ రకంగా ఉంది అనేది మనం చెప్తూ పిల్లల్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు లాంటివి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కావచ్చు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కావచ్చు, వీటన్నింటిలో కూడా